అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుందని భారత్పై 50% సుంకాలు విధించారు. అది చాలదన్నట్టు అవకాశం వచ్చినప్పుడల్లా అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఆయన మాత్రం సుంకాలు విధించొచ్చు, కానీ భారత్ మాత్రం అమెరికా వస్తువులపై టారిఫ్లు విధించకూడదట. అదేం విచిత్రమో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా దేశాలకు అస్సలు నచ్చడం లేదు. ఆయన చెప్పిన మాట వింటే ఓకే, వినకపోతే ఆ సమస్యను పెద్ద భూతద్దంలో చూసినట్టు చూడటం అలవాటు అయిపోయింది ట్రంప్కు. అమెరికాపై పలు దేశాలు సుంకాలు విధిస్తూ చంపేస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా, భారత్, బ్రెజిల్ దేశాలు టారిఫ్లు విధిస్తున్నాయని తెగ ఫీల్ అయ్యారు. పన్నుల గురించి తనకు తెలిసినంతగా మరే ఇతర దేశానికి అర్థం కాదన్నారు. భారత్పై 50% టారిఫ్ విధించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అమెరికా వస్తువులపై సుంకాలు ఉండవని ఇండియా హామీ ఇచ్చిందన్నారు. తాను తీసుకున్న చర్యలతో ఆయా దేశాలు టారిఫ్లపై దిగి వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని ఆయన ఆరోపించారు. తాను చర్యలు తీసుకోకపోతే వారు దిగి వచ్చేవారు కాదన్నారు. అందుకే సుంకాలు ఉండాలని, తద్వారా ఆర్థికంగా బలపడతామని తెలిపారు. వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్లు అక్రమమని ఫెడరల్ అప్పీల్ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రంప్ స్పందించారు. ఈ కేసును ఇతర దేశాలు స్పాన్సర్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. భారత్, రష్యా, చైనా ఒకే వేదికపై కనిపించడంతో ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు. చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. భారత్తో బంధం బలంగా ఉంటూనే డ్రాగన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు, కానీ టారిఫ్లతో సీన్ మొత్తం రివర్స్ కావడంతో కొత్త రాగం అందుకున్నారు ట్రంప్. అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్నారని తెగ బాధపడుతున్నారు. మరి తాను పన్నులు విధించినప్పుడు అధిక దేశాలు బాధ గుర్తుకు రాలేదేమో ఈ ట్రంప్కి.